మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడడం సర్వసాధారణమైపోయింది. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మరీ చెప్పనక్కర్లేదు. మరి డాక్టర్ సలహా లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా ఎలా పడితే అలా ఈ యొక్క కృత్రిమ రసాయన పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల నొప్పులు తాత్కాలికంగా తగ్గినప్పటికీ వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వాటిల్లో మూత్రపిండాలు లేదా కిడ్నీలు దెబ్బతినడం అనేటువంటి పరిస్థితి. కాబట్టి విచక్షణారహితంగా విచ్చలవిడిగా డాక్టర్ సలహా లేనిదే ఏమాత్రము పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. అది మీరందరూ గుర్తుంచుకోవాలన్నమాట. మరి కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు అని మనం ఆలోచన చేసుకుంటే, కిడ్నీలలో సైక్లో ఆక్సిజనేస్ అనేటువంటి ఒక ఎంజైమ్, దీన్నే కాక్స్ అంటారనమాట. ఆ ఎంజైము ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ సైక్లో ఆక్సిజనేస్ అనేటువంటి ఎంజైము కిడ్నీలకి రక్త సరఫరా సజావుగా బాగా జరిగేటట్లు చేస్తూ ఉంటుందన్నమాట. మరి కిడ్నీలకి రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ సైక్లో ఆక్సిజనేస్ లేదా కాక్స్ అనేటువంటి ఎంజైమ్ను ఎక్కువగా ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. మరి సైక్లో ఆక్సిజనేస్ లేదా కాక్స్ అనేటువంటి ఎంజైము సరిగా ఉత్పత్తి కాకుండా తక్కువగా ఉత్పత్తి అయినా కిడ్నీలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కిడ్నీలకి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల పోషకాలు సరిగా అందవు, కణాలు దెబ్బతింటాయి, కణజాలం దెబ్బతింటుంది. క్రమంగా కిడ్నీ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఎంజైమ్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవడము, ఎంజైమ్ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కిడ్నీసు దెబ్బతినడం మొదలవుతే దెబ్బతిన్నటువంటి కిడ్నీస్ని యథాస్థితికి తేవడం చాలా సాధ్యమయ్యేటువంటి పని కాదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని, మరి వీలైనంత వరకు అటువంటి సమస్య ఉన్నప్పుడు తాత్కాలికంగా వెంటనే తగ్గేందుకు డాక్టర్ గారి సలహాతో కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవచ్చు. కానీ మరి దీర్ఘకాలికంగా మీకు ఈ సమస్య నుంచి లబ్ధి పొందాలంటే భగవత్ ప్రసాదితమైనటువంటి, ప్రకృతి ప్రసాదించినటువంటి, సహజ సిద్ధంగా దొరికేటువంటి ఆహార ఔషధ మిశ్రమాలు వాడుకోవడం చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఎలాంటి దుష్పరిణామాలు లేని, ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి ఆ యొక్క ఔషధాల్లో అనేక రకాలైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు మనకి ఉన్నాయి. వాటిలో ఒక్క ఔషధాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావలసినటువంటి పదార్థాలు వాము, ఈ వామునే ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారనమాట. వాము, వెల్లుల్లి, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, శొంఠి. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, శొంఠి శోధిస్తుందని చెప్పేసి అనేక కార్యక్రమాలు కూడా మనం తెలుసుకున్నాం. శొంఠి సంవత్సరం అంతా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ యొక్క శొంఠి పొడిని ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే వామును తెచ్చుకొని శుభ్రం చేసి దూరగా వేయించి చూర్ణం చేసి జల్లించి వాము చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే వెల్లుల్లి, వీటిని తెల్లగడ్డలు అని చెప్పేసి కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారనమాట, గార్లిక్. ఈ వెల్లుల్లిని కూడా తెచ్చుకొని పీసెస్ చేసి ఆ రెబ్బల మీద ఉన్నటువంటి ఆ పొట్టును తొలగించేసేసి ఇలాగా పొట్టును తొలగించేసారనమాట. ఆ విధంగా పొట్టును తొలగించి ఒక 25 గ్రాములు వెల్లుల్లి తీసుకోండి. అట్లే స్వచ్ఛమైనటువంటి నెయ్యి 25 గ్రాములు తీసుకోండి. స్వచ్ఛమైన తేనె
50 గ్రాములు తీసుకోండి. ఈ విధంగా ఈ పదార్థాలన్నింటినీ బాగా తీసుకొని శొంఠి పొడి, వాము పొడి, వెల్లుల్లి రెబ్బలు, నెయ్యి, తేనె వీటన్నిటిని మీకు అవకాశం ఉండి ఇంట్లో వసతి ఉంటే రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. అలా వీలు కాలేదనుకోండి మొత్తం మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. ఆ విధంగా ఆ పదార్థాలన్నీ కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత 1/2 టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని చప్పరించి నమిలి మింగి 100 మిల్లీలీటర్లు గోరువెచ్చని పాలు తాగండి. అలా వీలు కాకపోతే గోరువెచ్చని నీళ్ళు కూడా తాగవచ్చు అన్నమాట. కాబట్టి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని 1/2 టీ స్పూన్ చప్పరించి నమిలి మింగేసి ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు లేదా నీరు త్రాగేసేయాలి. మరి షుగర్ వ్యాధిగ్రస్తులైతే తేనె, నెయ్యి కాకుండా 3 పదార్థాలే అంటే శొంఠి, వాము, వెల్లుల్లి ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ఉదయం 1/2 టీ స్పూను, రాత్రి 1/2 టీ స్పూన్ నమిలి మింగేసి గోరువెచ్చని నీరు కానీ పాలు కానీ పంచదార లేనటువంటి పాలు కానీ తాగుతుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు అతి శీఘ్రంగా సత్వరమే వెంటనే తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీటితో పాటు మరి పైపూత మందు కూడా మనం ఉపయోగించడం వల్ల ఫలితము మరింత శీఘ్రతరంగా ఉంటుందన్నమాట. మరి పైపూత మందుగా ఔషధాన్ని మనం తయారు చేసుకొని కొన్నాళ్ళు వాడి ఆపేసినా పర్లేదు, కానీ కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల మరి భవిష్యత్తులో కూడా అంత త్వరగా ఈ అరుగుదల అనేటువంటి సమస్య కూడా మనని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. మరి పైపూత మందు ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 2. ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఓమము రాసుకుంటున్నారు కదా, ఓమము, అదేవిధంగా ఆముదం. ఈ 2 పదార్థాలతోనే చాలా చక్కనైనటువంటి మోకాళ్ళ నొప్పులను చాలా త్వరగా తగ్గించేటువంటి పైపూత మందుని తయారు చేసుకోవచ్చు అనమాట. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే వాముని దూరగా వేయించేసి చూర్ణం చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి. 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వామును తీసుకొని రెట్టింపు ఆముదం కలిపేసేయండి. వాము చూర్ణంలో రెట్టింపు అంటే మీరు ఎంత వాము చూర్ణం తీసుకుంటారో అంతకి రెట్టింపు ఆముదం కలిపేసి తగినన్ని నీళ్లు కూడా చేర్చి పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు ఉడికించేసేయండి. ఆ నీటి శాతం అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క పదార్థాన్ని తీసుకొని మోకాలు నొప్పినటువంటి భాగంలో బాగా లేపనం చేసేయాలన్నమాట. 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసేయాలి. ఇంతే. మీకు ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని పైపూత మందుగా వాడుకొని ఒక 2 గంటల సేపు అలాగే ఉంచుకొని మళ్ళీ గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తూ ఉండాలన్నమాట. కొంతమందికి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల దురద రావడము, మంటలాగా అనిపించడము ఇలా కొద్ది మందిలోనే, అందరికీ ఉండదు కానీ కొద్ది మందిలో ఉండవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఈ ఔషధాన్ని వండేటప్పుడు అందులో ఒక పావు చెంచా కానీ అర చెంచా కానీ లేదా కొద్దిగా తగిన మోతాదులో బియ్యం పిండి కలిపేసి ఔషధాన్ని తయారు చేసుకోండి. ఈ విధంగా చేసుకొని వాడుకోవడం వల్ల మరి ఆ యొక్క ఇరిటేషన్ అంటే దురదలు, మంటలు ఇలాంటి సమస్య కూడా ఉండదు. ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా వాడేటువంటి ఔషధాన్ని అందరూ కూడా వాడుకోవచ్చు అనమాట. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని మాత్రం నేను ఇంతకుముందే చెప్పినట్లు శొంఠి, వాము, వెల్లుల్లి ఈ 3 కలిపి తయారు చేసుకొని తేనె, నెయ్యి మినహాయించుకొని ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. చూశారు కదా, మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి సమర్థవంతమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఔషధాన్ని మనం తెలుసుకున్నాము. మరొక అంశంతో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.